నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ పౌర సమాజం కన్వీనర్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అమరావతిలో భూములు అమ్మడం ద్వారా రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటికీ వచ్చే సంపత్తో సరిపోతుందని చెబుతున్నారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపత్తో అమలు చేస్తామని చెబుతున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యము, ఏం కదా? అలాగే మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో తన పార్టీ కేడర్లో భరోసా నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇంకోవైపు అప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎమ్మెల్యేలు కొందరు తెలుగుదేశం బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఎచ్చర్ల ఎమ్మెల్యే గారి మనుషులు అప్పుడే అక్కడ కంపెనీలను కప్పం కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారట. సో ఈ పరిణామాల మీద చర్చలో వెళదాం. ముందుగా సుబ్బరాజు గారు చెప్పండి, ఏమిటి మొత్తం రాజధాని భూములు అమ్మేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా? నిజంగానే సాధ్యం అవుతుందా? మళ్ళీ కేవలం రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేయడానికా, లేకపోతే రైతులకి ఇది అంత లాభదాయకమా, నష్టమా, ఏం జరగబోతోంది? మరోవైపు జగన్ గారి స్పీచ్ భరోసా ఏ మేరకు ఇవ్వగలిగింది? ఏమండి, రియల్ ఎస్టేట్ ఎక్కడ పడితే అక్కడ ఏ ల్యాండ్ పడితే ఆ ల్యాండ్ అమ్మేసుకుంటే అమరావతి దాకా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇంతకాలం అట్లా వెయిట్ చేయవండి. వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టుగా నచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేసుకుంటారండి. రియల్ ఎస్టేట్ అమ్మేసుకోవడానికి కొనేసుకోవడానికి ఎక్కడ ఏమడితే అక్కడ జరిగేటట్టుంటే ఈ ల్యాండ్స్ ఏవి ఉండేవి కాదండి, ఎప్పుడు అమ్ముడే అయిపోయేవి. రియల్ ఎస్టేట్ కి ఎప్పుడైనా డిమాండ్ కావాలంటే, అంటే అమ్మేవాడు ఉన్నా కానీ కొనేవాడు కావాలండి. ఒక హెరిటేజ్ పెట్టాలండి, ఫస్ట్ అక్కడ రామోజీ ఫిలిం సిటీ కట్టాలండి. అక్కడ వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు వచ్చి మొదటగా ప్రయత్నం చేయాలండి. దానికి ముందు ఆ ప్లాటింగ్ అది లేఅవుట్ వేసి ఆ చెట్లు పొదలు కొట్టేసి లేఅవుట్ వేసి ఓనర్లకు ఇవ్వాలండి. అది దానికి సంపద సృష్టించడం కంటే ముందు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి కదా అవన్నీ వేయటానికి. ఇప్పుడు నారాయణ గారు చెప్పారు 48,000 కోట్లు గతంలో అంచనా వేసాం, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఫస్ట్ తొలిదశకి అని చెబుతున్నాడు ఆయన. ఎట్లా ఈ డబ్బు ముందు సమకూర్చకుండా భూములు అమ్మితే ఎవడు కొంటాడు? ఈ రోడ్లు అవన్నీ వేయకుండా కొన్నా కూడా అసలు అక్కడికి ఏం డిమాండ్ మీరు అన్నట్లు ఏ ఫలాంది వస్తే అది వేరే విషయం, ఆ చుట్టుపక్కల ఏదైనా రావచ్చు. కానీ ఒక్కసారి అసలు మొత్తం రాజధాని అంతటినీ ఈ పైగా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. జగన్ గారి ప్రభుత్వం అప్పు చేస్తేనో అప్పు చెప్పని రాసేవాడు ఈనాడు ఆయన. ఇప్పుడు ఆర్థిక రుణ వితరణకు రుణ సమీకరణకు ప్రయత్నాలు అని చాలా జాగ్రత్తగా ఆర్థిక వనరుల సమీకరణకు యత్నాలు అని రాస్తున్నారు. పోనీ ఈ డబ్బులు ఎక్కడిది? 10,000 కోట్లు కావాలంట కేవలం పెన్షన్లు, పెరిగిన పెన్షను, జీతాలు వీటన్నిటికీ సంబంధించి. మరి ఇప్పుడు అప్పులు చెప్ప కింద మారదా? వీటన్నిటి మీద చూస్తే నిజంగానే రాజధాని భూములు అమ్మడం ద్వారా అన్ని ప్రభుత్వంలోని కార్యక్రమాలన్నీ జరిగిపోతాయంటారా? యాక్చువల్ గా మీరు మీ ప్రశ్నకు సమాధానంగా ఇది యాక్చువల్ గా అమరావతి అనేది ఒక ఉల్లిపాయ లాంటిదండి. అది పై పొరలు తీసే కొలిది దానిలో లోతుగా ఎక్కే చాలా అసలు అన్ని పోతా ఉంటాయి. ఒకటే ఏంటంటే చివరికి 50,000 చిల్లర ఎకరాల్లో మిగిలేది ప్రభుత్వానికి ప్లాటింగ్లుగా విడగొట్టగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అక్కడ గ్రీన్ ఏరియాగా వదిలేయాల్సింది, పర్యావరణ పరిరక్షణ గురించి వదిలేయాల్సిన భూమి దాదాపుగా 16,000 ఎకరాలు వాళ్ళు ముట్టుకుపోతున్నారు. ఏ నిర్మాణాల్లో చేయటానికి అనువైంది కాదు, ఆ వాటర్ బాడీస్ అనే దాన్ని వదిలేయాలని చెప్పారు. అవన్నీ తీసేగా రోడ్లు ఎవరిని తీసేగా ప్రభుత్వానికి అమ్ముకోవడానికి దాదాపుగా 10,000 ఎకరాల లోపు అటు ఇటు వస్తుందండి. 50,000 ఎకరాలు యాజ్ ఇట్ ఈజ్ గా అంత పనికిరాదండి. సో ఇక్కడ 10,000 ఎకరాల చిల్లర వస్తుంది. ఆ 10,000 ఎకరాల్లో మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే అప్పుడు గవర్నమెంట్ అంచనానే 1,08,000 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు, అంటే కేవలము రోడ్లు, డ్రైనేజీలు, వాటరు, శానిటేషను, ఎలక్ట్రిసిటీ వీటికే 1,08,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారంటే యావరేజ్ గా ఎకరానికి 50,000 ఎకరాలు తీసుకున్న యావరేజ్ గా ఎకరానికి 2 కోట్లు అవుతుందండి. ఓన్లీ అది దాని వరకు అది కల్పించిన తర్వాత ప్లాటింగ్ చేయగలుగుతారు వీళ్ళు. అంటే రైతులు భాగం రైతులకు ఇవ్వగలుగుతారు. ఈ 1,08,000 కోట్లు పెట్టుబడి ఎక్కడ సమీకరిస్తారు, ఎలా సమీకరిస్తారు? ఆ బాండ్లు గిన్లు అన్ని కొంత అయిపోయినాయండి. ఇంకోటి సీడ్ క్యాపిటల్ కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపుగా ఎక్కువ అమౌంట్ గతంలోనే ఇచ్చేసారండి. సీడ్ క్యాపిటల్ అంటే సెక్రటరీ, అసెంబ్లీ
కోర్టులు, సముదాయాలు, భవనాలు, గవర్నమెంట్ ఉద్యోగులకి, ఎమ్మెల్యేలకి, వీళ్ళకి వాటికి ఇవ్వాల్సిన 2,500 కోట్లు, 1,500 కోట్లు అప్పుడే ఇచ్చారు. ఇంకేమన్నా ఉంటే 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా పెట్టుబడి, ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ వెంచర్ లో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ప్రజలకు ఉపాధి లేకపోతే అక్కడ ఎవడో కొండండి. లేకపోతే చంద్రబాబు గారు కూడా ఒక ఎఫర్ట్ పెట్టారు. మనకి హైటెక్ సిటీలో ఇంతమంది కంపెనీలు తీసుకొచ్చారు, ఐటీ కంపెనీలు. అంటే అవన్నీ కూడా వాళ్ళు కట్టుకున్న ల్యాండ్ లో బిల్డింగ్లు కట్టుకున్న కంపెనీలు చిన్న తక్కువేనండి. ఎక్కువ భాగం గవర్నమెంట్ ల్యాండ్ ని ఇప్పుడు ఎల్ఎన్డి లాంటి దానికి, రహేజా మైండ్ స్పేస్ లాంటికి, ఇప్పుడు ఇక్కడ సింగపూర్ కన్సార్షియం అలా దాని కంపెనీ, ఒరిజినల్ కంపెనీ ల్యాండ్ క్యాపిటల్ అనేవారు, దాన్ని అప్పట్లో ఎసెండాస్ అనేవారు. వీళ్ళందరికీ కొంత ల్యాండ్స్ ఇస్తే వాళ్ళు కట్టి వాళ్ళు లీజ్ కి ఇవ్వటం, లేకపోతే అవుట్ రేట్ కి అమ్మటం చేశారండి. సో అట్లాంటి కట్టాలంటే అక్కడికి ఉపాధి రావాలి. ఎవరన్నా కొనేవాళ్ళు ఉపాధి, ఇక్కడ యావరేజ్ గా మీకు 1,00,000 ఒక ఎకరానికి 1,00,000 చదరపు అడుగుల భవన నిర్మాణ అనుమతులు హైదరాబాద్ లో అయితే 4 లక్షలు 3 లక్షలు కూడా వస్తున్నాయి ఒక ఎకరానికి. ఆ లెక్కన ఓన్లీ అమరావతికి 1,00,000 చదరపు అడుగుల పర్మిషన్ వస్తే ఈ 1,000 ఎకరాలకి ఒక 1,00,000 చదరపు కంటే దాదాపుగా 100 కోట్లు ఖర్చు అవుతుందండి ఒక ఎకరంలో భవనాలు నిర్మించడానికి. సో అట్లాంటిది 30,000, 20,000 ఈ 1,000 ఎకరాల్లో ఖర్చుటానికి డబ్బులు ఎక్కడ? ఏ ప్రభుత్వానికి అది ప్రైవేట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినా, ఆ ల్యాండ్ ఒట్టిగా ల్యాండ్ ఇచ్చేసినంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడికి సహారా ఎడారిలోకి ల్యాండ్ ఇస్తానని, ఇక్కడ హైదరాబాద్ లో కూడా మీకు ఈ మైహోం రామేశ్వరరావు గారు అట్లనే ఇప్పుడు ఆ చిరంజీవి స్వామి గారితో కలిసి ఆ విగ్రహం పెట్టిన చోట కూడా ఆయనకి 5,000 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ ని ఆయన ఎటు ఏదో ఒక రకంగా దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలని, వెంచర్లు చేయాలని చెప్పి రకరకాలుగా హెల్త్ యూనివర్సిటీలు పెట్టారు, మెడికల్ కాలేజీలు పెట్టారు, గోశాలలు పెట్టారు, కొత్తగా ఏమో ఈ సమతామూర్తి విగ్రహం పెట్టారు. ఈ సమతామూర్తి ఈ విగ్రహం పెట్టినా అక్కడికి ఐటీ కంపెనీలకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తానని ఆయనే అడిగే, అందరి కంపెనీలకి మీరు ఇక్కడ మీ ఎంప్లాయీస్ అందరికి అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి నేను ఫ్రీగా ల్యాండ్ ఇస్తా, మీ బిల్డింగ్లు కట్టుకుంటాను. కానీ అక్కడ ఉండేవాళ్ళు మనం కట్టిన అపార్ట్మెంట్ లోనే ఉండేటట్టుగా చేయండి, వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ అన్ని కంపెనీలకి ఫ్రీ ల్యాండ్ ఆఫర్ చేశారండి. ఆ కంపెనీలు ఏం చేసిన, ఇంటర్నల్ గా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఒక క్వశ్చనర్, ఒక ప్రశ్నాపత్రంలో, మీరు కనుక మేము ఇక్కడ ల్యాండ్ మన ఆఫీసులు కట్టుకుంటే అక్కడ వాక్ టు స్కూల్, వాక్ టు వర్క్, వాక్ టు కాలేజీ, వాక్ టు హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాము, మీరు అక్కడికి వచ్చి ఉంటారా అంటే, మేము ఉద్యోగం మానేస్తాం కాబట్టి కానీ అక్కడికి వచ్చి పని చేయలేమండి. ఎందుకంటే మాకు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి ఉంటుందా, మా పిల్లలకి మంచి చదువులు కావాలి, మాకు సిటీలో సాయంకాలం కాస్త రిలాక్స్ అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ కావాలి, దగ్గరలో ఫుడ్ కోర్ట్స్ కావాలి, నైట్కి వెళ్తే ఎక్కడన్నా షాపింగ్ చేసుకోవడానికి మల్టీప్లెక్స్ కావాలి, మాకు ఈవినింగ్ పార్క్లు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ జస్ట్ ఏదో ఇల్లు ఉండటానికి మనుషులు, మేము యంత్రాలం కాదు, రోబోట్లకు కాదు, మాకు ఏదో మీరు ఒక ఆఫీస్ దగ్గరలో ఇల్లు అని పెట్టేస్తే ఆ ఇంట్లోకి వచ్చి ఉండి మేము ఆఫీస్ లో పనిచేయాల్సిన అవసరం లేదంటే ఏ కంపెనీ కూడా ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లు కూడా తీసుకోలేదండి. ఈ ప్రయత్నం అమరావతిలో కూడా జరిగింది. అమరావతిలో ఉపాధి లేని చోటకి ప్రజలు వెళ్ళరండి. ప్రజలు ఎక్కడైనా ఒక ఇల్లు, ఆవాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారంటే అక్కడ పొట్ట ఎవరిది, ఎక్కడ కూడు, జీవనోపాధి ఎక్కడ దొరుకుతుందో అక్కడికే ప్రజలు ఆవాసానికి, నివాసానికి వెళ్తారు తప్పితే ఏదో అక్కడ ల్యాండ్ ఉంది కానీ కట్టేస్తాను. అక్కడ ఉపాధి కల్పన కావాలంటే ఐటీ కంపెనీలు రావాలండి. ఐటీ కంపెనీలు కావాలంటే ఎక్కడ పడితే అక్కడికి ఐటీ కంపెనీలకు వస్తే ప్రపంచంలో అన్ని భూ ప్రాంతాలు ఐటీ కంపెనీలతో నిండేయండి. టాలెంట్ లేక కాదు, జనాభా లేక కాదు, జనాభాలో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఐటీ కంపెనీకి కావాల్సిన ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఆఫీస్ స్పేస్, రెడీ టు ఆక్యుపై, ఇవాళకి వాళ్ళు కట్టి ఉండాలండి. హైదరాబాద్ లో ఏంటంటే ఆ డిమాండ్ కి తగ్గట్టుగా ముందే సప్లై కట్టేసి ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎకో సిస్టమ్ లో రెగ్యులర్ గా డిమాండ్ వస్తుంది, ఎక్కువ పెద్ద కంపెనీలు వస్తున్నాయి, కొంటున్నారు. లేకపోతే ఇది రెండో, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే ఆ బిల్డర్ కి నమ్మకం ఉండాలి. ఇక్కడ ఈ మేరకు ఉపాధి వస్తుంది, ఇంతమంది జాబ్లు ఈ కంపెనీలు వస్తాయి, ఈ కంపెనీలకు వస్తాయని అటు రెడీగా కట్టి పెడతా ఉంటారు. దానికి కావాల్సింది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే సరిపోదండి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండాలి, ఆ కంపెనీలు రావడానికి మంచి మార్గం ఉండాలి, ఆ సిటీలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే ఎంప్లాయీస్ కూడా అక్కడ పనిచేయడానికి అనుకూలమైన మౌలిక వసతులు ఉన్న నగరం ఉండాలి. దాంట్లో మంచి స్కూల్స్, మంచి కాలేజీలు. ఒక కుర్రాడికి, విజయవాడ కుర్రాడే బెంగళూరులో జాబ్ చేస్తావా, హైదరాబాద్ లో జాబ్ చేస్తావా, విజయవాడలో అంటే నేను అక్కడే జాబ్ చేస్తానండి. ఎందుకంటే వాడికి ఇంతకాలం కష్టపడి చేసింది ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడో లాస్ ఏంజలీస్ లో అక్కడెక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ పని చేయాలంటే దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటేనే అక్కడ ఉంటాడు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే మంచి మౌలిక వనరులు, అంటే మంచి ఇల్లు, మంచి రోడ్లు, మంచి
ఆఫీసులు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, స్కూల్స్, జిమ్స్, కాలేజీలు, ఇవన్నీ ఈవినింగ్ నైట్ లైఫ్ అని అంటారు. నైట్ లైఫ్ అంటే ఏంటి? పగలంతా కష్టపడిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వెళ్తే మంచి ఫుడ్ కోర్ట్స్ ఉండాలా, మంచి జిమ్లు ఉండాలా, మంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉండాలా, ఈవినింగ్ షాపింగ్ మాల్స్ ఉండాలా, ఇవన్నీ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి ఉంటే కానీ ఐటీ ఎంప్లాయీస్ రారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటే కానీ ఐటీ కంపెనీస్ రావు. ఇదంతా అయితే చంద్రబాబు గారు ఐటీ ఇక్కడ హైదరాబాద్ లో ఎంత డెవలప్ చేసినా ఆయన ఊరికే వదలలేదండి. 5 సంవత్సరాల్లో ఎఫర్ట్ పెట్టారు, ఆ కంపెనీలు రమ్మన్నారు, కంపెనీలు రమ్మంటే వచ్చారండి. వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారనుకుంటేనే వాళ్ళు అక్కడ వస్తారు తప్పితే ఇక్కడ నుంచి మనం కష్టపడి పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు అనుకుంటే అట్లాంటి చోట్ల ఐటీ కంపెనీలు ఇన్వెస్ట్ చేయవండి. ఐటీ కంపెనీలు లేకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, అక్కడ కొనేవాళ్ళు లేకుండా, కట్టేయడానికి డబ్బులు, చైనా గవర్నమెంట్ చాలా డబ్బులు ఉండేయండి, విదేశీ బ్యాంకులు వాటి నుంచి డబ్బులు వచ్చాయి, కట్టేశారండి. వాటిని గోస్ట్ సిటీస్ అంటారండి, వీటిని బ్రౌన్ ఫీల్డ్ సిటీస్ అంటారు, గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అంటారండి. అంటే ఎగ్జిస్టింగ్ సిటీని కొద్దిగా మాడిఫై చేసి కొద్దిగా రిట్రోఫిటింగ్ అంటారు. వాటికి ఖర్చు తక్కువ అవుతుంది. అదే కొత్తగా కట్టే గ్రీన్ ఫీల్డ్ సిటీకి చాలా ఖర్చు అవుతుంది. ఇంతవరకు ఒక దేశాలు, అమెరికా లాంటి G20 కంట్రీలు కూడా ఒక కొత్త నగరాన్ని, గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టలేకపోయినాయండి. దానికి కావాల్సిన బడ్జెట్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతాయండి, అంటే లక్షల డాలర్ల కోట్లు అవుతాయండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్, నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, ఒక కట్టడం కట్టడానికి దాదాపు రైట్. చూద్దాం మరి ఆయన ఎట్లా ముందుకెళ్తారు ఏంటి. అప్పులు అసలు దాకా 13 లక్షల కోట్ల అప్పులు అని ఆయనే చెప్పారు. ఇప్పుడు అసలు అప్పు ఎంత ఉందో తెలియట్లేదు, ఇంకా అసలు మాకు వివరాలు లేదని ఇప్పుడు చెబుతున్నారు. మరి దాని గురించి మాట్లాడదాం. ఒక్కసారి సంతోష్ గారు విజయనగరం నుంచి. సంతోష్ గారు నమస్కారం, చెప్పండి. అమరావతిలో మొత్తం సంపద సృష్టించి మళ్ళీ ఆస్తులమ్మో ఏదో అక్కడే లక్షల కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఆ పరిస్థితి నిజంగానే అమరావతి అక్కడ అంత డెవలప్ అయ్యే అవకాశం ఉందా, లేక ఊరికే రియల్ ఎస్టేట్ హైపా? నిజంగా డెవలప్ అయితే సంతోషమే, కానీ ఏమవుతుంది? గత అనుభవాలు రీత్యా మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. కేఎస్ సార్. సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా సాగిందంటే కేవలం ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి కోసమే మళ్ళీ అమరావతి ఎక్కడైతే పునఃప్రారంభం చేస్తామని ఆయన అంటున్నారో, ఓకే, అది యూత్ యావత్ కూడా అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు సార్. కార్యకర్తలు ఆల్రెడీ మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టున్నారు మిత్రమా. రైట్. వైసీపీ తరఫున శ్రీనివాస్ గారు రాలేదు, కూడా నాగార్జున యాదవ్ గారు లైన్లో ఉన్నారు. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి అమరావతి మీద చాలా ఆయన ఉపన్యాసం ఇచ్చారు, మీ అప్పులు ఎంతో తెలియదు అంటున్నారు, మళ్ళీ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. ఎంత కాంట్రడిక్టరీగా ఉందా? రియల్ ఎస్టేట్ హైప్ కోసమా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నంగా చూడాలా? ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేనని కూడా ఆయన అంటున్నారు. ఈ పరిణామాలన్నిటి మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? బహుశా ఇదిగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. అయితే ఇక్కడ ముందుగా మంత్రివర్గం పైన కానీ, మంత్రివర్గ సహచరుల మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవగాహన లేదని అనిపిస్తుందండి. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, మంత్రి నారాయణ గారు ఛార్జీ తీసుకునేటప్పుడు 2.5 ఏళ్లలో మేము అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెబుతాడు. అవును. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పట్లేదు అంటారు. ఎందుకంటే పాపం మరి వయసు మీరిందని చంద్రబాబు నాయుడు గారు అటువంటిగా మాట్లాడుతున్నారో లేదో తెలియదు. ప్రతి దానికి కూడా తిరిగి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి పర్యాటక భవనాన్ని మీరు ఏం చేస్తారని ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే, మీరైతే ఏం చేస్తారని అడిగారు. మరి అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు అడిగితే, మీరు చెప్పండి మీరైతే ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతారు. ఎందుకో ఆయన చెప్పడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఎందుకో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బహుశా వారిద్దరి మధ్య, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్న తరువాతనే ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ముందస్తుగా ఏదైనా ఒక ఒప్పందం కుదిరిందేమో అనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా మేమందరం కోరుకునేది ఏంటంటే, అమరావతిని ప్రాధాన్యతగా మీరు నిర్మించాలి అనేది. మొదటి నుంచి కూడా మీ ప్రభుత్వ ప్రాధాన్యతలు పేదవారు కాదు, కేవలం అమరావతిని మీ నిర్ణయం చెప్పారు. మేము గతంలో అమరావతి నిర్మాణం జరగడానికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది అని మేము చెప్తే 1,00,000 రూపాయలు ఎందుకు జరుగుతుంది, అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాజెక్టు,
తనకు కావాల్సిన నిధుల్ని తానే సమకూర్చుకుంటుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రి నారాయణ గారు 1,00,000 కోట్ల రూపాయలు అయితే ఆల్రెడీ 44,000 కోట్ల రూపాయలు టెండర్ దించాం, 9,000 కోట్ల రూపాయలు పనులు చేశాం, మిగతాది కూడా మేము నిర్మాణాలు పూర్తి చేసేస్తామని చెప్పారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ భూములు అమ్మేస్తాము, భూములు అమ్మేసిన తర్వాత మేము చేయగలుగుతాం అనేటువంటి చెప్పే కార్యక్రమం జరుగుతున్నారు. మరొక వైపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇంతకు ముందు అవినీతి జరిగింది, దాంట్లో ఉన్నటువంటి అలైన్మెంట్ మార్పు అని చెప్తే అదే అలైన్మెంట్ తో ఎక్కడైతే నారాయణకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన భూములు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్కడే మళ్ళీ అదే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పరుస్తున్నారు. దాంతో పాటు కీలకంగా మేము వ్యవహరించిందంటే గతంలో అసైన్డ్ భూముల్ని నిరుపేదల నుంచి తీసుకొని వెళ్ళారు అని మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వెతికి సిఐడి అధికారులు కూడా గుర్తించారు. ఒక 169 ఎకరాల అసైన్డ్ భూమి నారాయణ గారికి బంధువులు సమీపులతో దక్కించుకున్నారని చెప్పారు. తర్వాత మరి ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమవుతాయి, ఆ కేసులన్నీ ఏమవుతాయి అప్పుడు పెట్టారు. ఇప్పుడు దాని మీద సిఐడి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తెలియదు. ఇంకా సిఐడి ఏముంటుంది, సిఐడి ఆఫీసర్ని సంబంధించిన ఆఫీసర్ని ఆల్రెడీ బదిలీ చేశారు, ఆయన్ని ఎక్కడో అటాచ్ చేశారంట, అటాచ్ అంటే జిఐడికి ఎక్కడో రిపోర్ట్ చేయమన్నారంట, ఇక మొత్తం మారిపోద్ది కదా. మరి ఇప్పుడు మారిపోతున్న ప్రేమలో అప్పుడు ఆ కేసులు కరెక్ట్ అయిన కేసులా కాదా, ఇవి ఎవరు చెప్పాలి? ఓ పక్కేమో అమరావతిలో ఆయన టూర్ చేస్తా మొత్తం అంతా మీరు విధ్వంసం చేశారని ప్రచారం చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో ఆ కేసుల సంగతి ఏమో ఆయన మాట్లాడట్లేదు, మీరు ప్రస్తావించట్లేదు. మరి మీ వాటి మీద ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది? మరి అది రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినాయా లేదా? అదేనండి, ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఒక 1100 ఎకరాల అసైన్డ్ భూమిని తీసేసుకున్నారు అనేది ఈ ముందు వచ్చినటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి 932 ఎకరాలు ఇప్పటి వరకు సిఐడి గుర్తించింది అసైన్డ్ భూముల మీద లావాదేవీలు జరిగినాయి. అవును, మరి ఇప్పుడు ఆ కేసుల్లో నిందితులు అనుకున్న వాళ్ళే ఇప్పుడు సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన ఆటోమేటిక్గా అవన్నీ నీరు గారిపోతాయి కదా, వాటన్నింటినీ వెనక్కి తీసేసుకునే అవకాశం కూడా ఉంటుందేమో కదా. చూడండి, ఇప్పుడు ఒక రికార్డ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం సిఐడి చెప్పిన తర్వాత వీరే చెప్పారు కదా, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ముఖ్యమంత్రులు మారిన మాత్రాన విధానాలు మార్చడం తప్పు కాదు అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు నేను ఇదే ప్రశ్న కొంతమంది లాయర్లను అడిగాను, ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, నీరు గార్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఎవరైనా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందండి, వెళ్తే అప్పుడు ఈ కేసులు అట్లా ఉంటాయి, లేదంటే మెల్లగా విత్డ్రా చేసుకోవటం లేకపోతే నీరు గార్చేయటం చేస్తారండి అన్నారు. మరి ఆ ఆలోచన జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మాబోటి వాళ్ళకి మరి అప్పుడు పెట్టి కేసులు ఏమైపోతాయి, అది వాస్తవా కాదా? చంద్రబాబు గారు వాటి గురించి మాట్లాడట్లేదు, మీ వైపు నుంచి మీరు ప్రస్తుతానికి వేరే యాంగిల్లో ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి టచ్ చేయట్లేదు. బట్ మరి ఏమైపోయినట్లు ఇప్పుడు మీరు చెప్పారు 1000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ అంతా కొనేశారని అక్రమం అది, అట్లాగే రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం అన్నారు, ఇంకా చాలా రకరకాల కుంభకోణాలు అన్నారు కదా. మరి ఇప్పుడు అవన్నీ ఏమవుతాయనేది ప్రశ్న. అదే సార్, ఇప్పుడు అసైన్డ్ భూముల బదిలీ నిషేధించడం 1977 ప్రకారం అసైన్డ్ భూములు కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. అయితే 2014-18 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అసైన్డ్ భూములు ఉన్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ పొంది దాని తర్వాత సేల్ డీడీల ద్వారా చేపించి రిజిస్ట్రేషన్ చట్టం 22A కింద ఉన్నటువంటి నిషేధిత భూములను కూడా తమ పేర్ల పైకి రిజిస్ట్రేషన్ జరిపించుకున్నారు. ఇది ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ అయినటువంటి అంశాలు. దీనికి సంబంధించి 932 ఎకరాలు 23 సిఆర్డిఏ కార్యాలయ పరిధిలో జరిగిందని అప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఓకే, అది సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అన్విత గారు నెల్లూరు నుంచి. అన్విత గారు చెప్పండి, అమరావతిలో మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము చేయగలుగుతాం అంటున్నారు, అదేమంటే ఎప్పుడు కంప్లీట్ చేయలేము ఆయన అంటున్నారు. ఆ నారాయణ గారు 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. మీకేమనిపిస్తోంది అమరావతి మీద ఆయన స్పీచ్ కానీ ఆయన ధోరణి కానీ? అది చేస్తారు కానీ వైసీపీ మీద ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు, కానీ చంద్రబాబుది
మీరు టీవీ వింటూ మాట్లాడకూడదమ్మా. టీవీ వింటూ మాట్లాడకూడదు, రీసౌండ్ వస్తూ ఉంది. రైట్, ఓకే. సుబ్బరాజు గారు చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే కదా. మరి మొన్నటిదాకా కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమైపోతాయి? మరి ఇంకోవైపు ఈయనేమో లక్షల కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడతానంటున్నారు, పెట్టగలుగుతారా? భూములు అమ్మితే మాత్రం అన్ని లక్షల కోట్లు వస్తాయా, లక్ష కోట్లు వస్తాయా? ఎట్లా? సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఇక్కడి నుంచే ఖర్చు పెడతానంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరానికి 1,50,000 కోట్లు కావాలని మొన్న ఆ మధ్య జగన్ గారు లెక్కలే చూపించారు చంద్రబాబు గారి హామీల ప్రకారం. ఈ అయ్యే పనేనంటారా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రోడక్ట్ తయారయ్యే వరకు అమ్మటానికి ప్రోడక్ట్ ముందే అమ్మేయలేమండి. ఇప్పుడు మీకు వస్తువుని గాల్లో చూపించి అమ్మేయలేము. ముందు లేఅవుట్ వేయాలా? లేఅవుట్ వేయాలంటే దానికి గవర్నమెంట్ మొన్న యాక్చువల్ గా జడ్జిమెంట్, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయాలంటే ముందు ఆ డెవలప్ చేసిన ప్లాటింగ్ అప్పటి ప్రభుత్వానికి నెలల టైం ఎంతో ఇచ్చారు. తర్వాత 6 నెలల్లో అమరావతి కట్టేయాలన్నారు. అట్లాంటి చట్టాలు ఇప్పుడు అమలు చేయాలి తలుచుకుంటే ఈయన కూడా నెలల్లో ప్లాటింగ్ చేసి ఇచ్చేసేయాల. అప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అదంతా స్టోరీ వేరే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆయన ఇది ఎప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారండి. అంటే నా కొడుకు ఉద్యోగం చేసే వరకు నేను ఫండింగ్ పెడితే నా కొడుకు డిగ్రీ చదివిన తర్వాత వాడు ఉద్యోగం చేసుకుంటే వాడు సెల్ఫ్ ఫైనాన్స్ అవుతాడు. కానీ అప్పటికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు నేను వాడికి చదివించే పట్టుబడి మనమే పెట్టాలి. 20 ఏళ్ళ తర్వాత వచ్చే ఆదాయాన్ని ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి ముందు, అంటే ఇక్కడ 3 దశలు కదా సార్. మీరైనా నేనైనా ల్యాండ్ కొనాలంటే దానికి ఒక రోడ్డు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజీ అని ఇది ఇచ్చే ముందు ప్లాటింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. రైతులు ఒప్పుకుంటా ఆ ప్లాటింగ్ వాళ్ళకి ఇవ్వాలంటే అది డెవలపర్ ప్లాట్స్ ఇవ్వాలి. అంటే దానికి డ్రైనేజ్ ఇవ్వాలి, దానికి వాటర్ ఇవ్వాలి, దానికి రోడ్ ఇవ్వాలి, దానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. దానికి అయ్యే పెట్టుబడి అంతా ఎక్కడి నుంచి తెస్తారనేది పాయింట్. పెట్టుబడి మనకు ముందు నుంచే తెలుసు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు 1,08,000 కోట్లకి అప్పుడు జైన్ గారు ఎవరో ఉండేవారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తురాట్లా. ఆయన 1,08,000 కోట్లు పెట్టుబడి అవుతుందండి. దానికి ఆ వాటర్ బాడీస్ నుంచి కంట్రోల్ చేయడానికి, లేకపోతే ఈ రోడ్ కనెక్టింగ్ రోడ్స్ కి మంచిగా నేషనల్ హైవేస్ తో కనెక్టింగ్ రోడ్. కరెక్టే, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది పాయింట్ అండి. నా ప్రశ్న మీకు, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఆ డబ్బులు పలానా చోట నుంచి వస్తాయని చెప్పగలుగుతున్నారా లేదా? ఆల్రెడీ అప్పు ఎంత ఉందో తెలియదు అంటున్నారు. మొన్నటిదాకా 13 లక్షల కోట్లని వాళ్లే ప్రచారం చేశారు. మరి ఈ ఎంత కాంట్రడిక్షన్ గా లేదా అనేది నా ప్రశ్న. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే విభజన సక్రమంగా జరగలేదని పొత్తుందని చెప్పి వాళ్ళతో కొద్దిగా మంచిగా ఉంటూ ఆయన పార్లమెంట్ నుంచి మట్టి అది తీసుకొచ్చారు, ప్రధానితో ఇనాగరేట్ చేయించాము కదా అని వీళ్ళు ప్రజెంట్ చేశారు కేసుని. మాకు ఈ అమరావతి నగరం మీరే బలుచి అక్కడికి వెళ్ళండి, ఉజ్బెకిస్తాన్కి వెళ్ళి చూసిరండి, తాష్కెంట్ చూసుకోండి అని చెప్పారు కదా సార్. దానికి ఎంత అవుతుంది మౌలిక వసతుల కల్పనకి, మీరు దయతో సహకరించాలి, ఆర్థిక సాయం చేయాలంటే వాళ్ళు ఒకసారి చూశారు ఈ లెక్కలో. చూసి భారతదేశంలో కొత్త రాజధానికి మనం ఎంత ఉదారంగా ఎంతవరకు చేయగలుగుతాం అని చూశారు వాళ్ళు. చూస్తే వాళ్ళకి ఏంటంటే అంతకుముందు 1,500 కోట్లు 2,000 కోట్లు లోపే ఉన్నాయి కొత్త రాజధాని అందరికీ. దాంతో ఏంటంటే వీళ్ళకి లిబరల్ గా చేద్దాంలే అని ఒకేసారి 1,500 crores ఆ ఫస్ట్ టర్మ్ చాలా చోట్లకి ఇప్పటికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదండి కేంద్ర ప్రభుత్వం. కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజధాని కట్టడానికి, సీడ్ క్యాపిటల్ కట్టడానికి, మౌలిక వసతులైన 6-7 భవనాలు ఉంటాయి కదా, వీటికి కట్టడానికి సరిపడిన కేంద్ర ప్రభుత్వ నిధులు ఎప్పుడో రిలీజ్ అయిపోయినాయండి. ఎందుకంటే మనకి మీకు నాకు తెలుసు హైదరాబాద్ లో సెక్రటరియట్ కి ఎంత అయింది, ఢిల్లీలో పార్లమెంట్ కి ఎంత అయిందని. మనం ఆకాశానికి అడిగితే ఆకాశానికి ఇస్తే ఇంక అన్ని రాష్ట్రాలు కొత్త రాజధాని ఉద్యమాలు మొదలయ్యి మాకు కావాలంటే లక్షల కోట్లు రాజధానికి పెట్టే ఆర్థిక స్తోమత కేంద్ర ప్రభుత్వానికి లేదు, అందుకని ఇవ్వలేదు. అందుకని ఈయన కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తెస్తారన్నది నా ప్రశ్న. మీ దగ్గర సమాధానం. లాస్ట్ టైం కొంత మేరకు బాండ్స్ కి ట్రై చేశారు, దానికేం వాళ్ళ దగ్గర ఏమి సొల్యూషన్ లేదండి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎరాకండిగా చెప్పలేదు. నేను నాగార్జున యాదవ్ గారి దగ్గర ఏమైనా పరిష్కారం ఉందేమో. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు చంద్రబాబు గారు? భూములు ముందే అమ్మగలుగుతాడా, లేదు ఇప్పుడు సుబ్బరాజు గారు అన్నట్టు డెవలప్ చేసిన తర్వాత అయితేనే ఎవడన్నా దాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనాలన్నా కూడా డెవలప్ అయి ఉండాలి. డెవలప్ కాకముందే అమ్ముతాడా చంద్రబాబు గారు అక్కడ భూములు? డెవలప్ చేసిన తర్వాత అమ్ముతారా? నాగార్జున గారు సంక్షిప్తంగా. సార్ 100% ఏదైతే 42,170 ఎకరాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా
మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతనే ప్లాట్లు చేసి అందుకే ఎవరో ఒకరు పోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అయినా నాకు ఒక ప్రధానమైన ప్రశ్న అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2022లో సిఆర్డీఏ నుంచి కొన్ని భూములు అమ్మకానికి పెడితే ఇదే తెలుగుదేశం పార్టీ నానా యాగి చేసి అమరావతి భూములు అమ్మాల్సినటువంటి అవసరమే ఉందని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ధర్నా చేసినటువంటి వైన ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. అది ఒకటి. రెండు మేము చెబుతున్నాం ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ సిటీని ఎగ్జిక్యూట్ చేసేది సింగపూర్ కు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థల కన్సార్టియం. ఇప్పుడు సింగపూర్ నుంచి ప్రైవేట్ కన్సార్టియం వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ప్రైవేట్ కన్సార్టియం వస్తుందా అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఓకే, అంటే అట్లా కాదు ఇక్కడ కొన్ని మీరు పొరపాటు పడ్డారు అనుకుంటా. రియల్ ఎస్టేట్కి 1600 ఎకరాలు సపరేట్గా ఇచ్చారు సింగపూర్ కంపెనీలకి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇక్కడ అయ్యేదట్లేదులే అని చెప్పి. సో అందువల్ల అది వేరు. మళ్ళీ ఇవన్నీ సపరేట్ టెండర్సే కదా, రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే మళ్ళీ టెండర్స్, మళ్ళీ అసెంబ్లీ టెండర్ వేరు, సెక్రటరీ టెండర్ వేరు. వీటన్నిటికీ డబ్బులు అవసరం అవుతాయి, వేల కోట్లు అవసరం అవుతాయి. ఆ వేల కోట్లతో పాటు వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా నేను రాజధాని భూములే అమ్ముతానంటున్నట్టుగా ఉంది ఆయన స్పీచ్ అంతా కూడా. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు అనేదే ప్రశ్న. సార్ ఇంతవరకు ఏంటంటే అమరావతిలో ఇంతవరకు 62 ప్రాజెక్టుల సంఖ్య 62 అండి. ఈ 62కి సంబంధించి మొత్తం వాల్యూ 42,170 కోట్ల రూపాయలు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది 5,674 కోట్ల రూపాయలే. ఈ 5,674 కోట్ల రూపాయల్లో కూడా ఒక గమ్మత్తైన విషయం చెప్తా కదండి. హట్కో నుండి 1,275 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. బ్యాంకుల కన్సార్టియం నుండి ఒక 2,060 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అమరావతి బాండ్స్ నుండి ఒక 2,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 5,674 కోట్ల రూపాయల్లో రుణాల తరపున తీసుకుంది 5,335 కోట్లు, అంటే అప్పు కింద 5,335 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం కేంద్రం నుండి ఒక 1,500 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకున్నారు. కాబట్టి దీంట్లో మౌలిక సదుపాయాల కోసం వాళ్ళు 2.69% ఎంతో మాత్రమే పురోగతి ఉంది. కాబట్టి చూద్దాం, వాళ్ళకి మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం. కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ కూలంకషంగా నిధులు తెచ్చుకొని నిజంగా 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగితే నిజంగా అంటే లేదంటే రాష్ట్రం నుంచి వచ్చే మిగతా అన్ని జిల్లాల నుంచి వచ్చే పన్నులన్నీ కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టినా కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఏమంటారు సుబ్బరాజు గారు, ఏమంటారు? క్లోజ్ చేయాలి చెప్పండి. రాష్ట్రంలో తీసుకొచ్చి పన్నులు కడితే ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇది ఒక 40 నుంచి 50 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అమరావతి. అంటే ఆయన చూపించిన బొమ్మలన్నీ కట్టడానికి అయ్యే ఖర్చు అదండి. అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్నాము అది అని అంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది చెప్పకుండా మిగతా అంతా చెప్పారు. నాగార్జున గారు క్లోజ్ చేయండి, చెప్పండి, కంప్లీట్ చేయండి. మొదటి చిక్కుముడి ముందు రైతులకి ఫ్లాట్లు ఇవ్వటం అదంతా అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి, బట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఇంపార్టెంట్. ఫస్ట్ చిక్కుముడి ప్లాటింగ్ ఇవ్వాలి రైతుకి, వాళ్ళు ఇచ్చిన దానికి బదులు దానికి డెవలప్ చేసి ఇవ్వాలి. దానికి అయ్యే ఖర్చు కనీసం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 3 అంచెల విధానంలో వెళ్ళి ఫస్ట్ సీడ్ క్యాపిటల్ వరకు పరిమితం అయ్యి తర్వాత కోర్ క్యాపిటల్కి వెళ్ళి తర్వాత రీజనల్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తారో ఏంటో చూద్దాం. రైట్, ఓకే. నాగార్జున యాదవ్ గారు, సుబ్బరాజు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.